100 సార్లు చెప్తున్నా, అలర్ట్ 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 అని. సమ్మర్ వస్తుంది, అలర్ట్ అని చెప్తే మీరు ఎగనకి ఈ రోజు నేను ఇక్కడికి వస్తున్నాను తెలిసి ఇప్పుడు ట్రాన్స్ఫర్ మోటార్ ఎట్ వచ్చింది, ట్రాన్స్ఫర్ ఎట్ వచ్చింది, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఎట్లా? వారం రోజులు అవుతుందని చెప్పారు సార్, అందుకని ఆల్టర్నేట్ ఇక్కడ నుంచి వచ్చేస్తాం సార్ మోటార్. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తే ఎట్లా? ఇతనికి ఎందుకో ఈ వైకుంఠపురం అంటేనే శాపగ్రస్తుడు అయిపోయాడు ఇతను. కరెక్ట్ కాదు ఇది వినోద్. ఎన్ని ఇళ్ళు ఉన్నాయమ్మా? పైపులో మామూలు పైపులు ఏం తీసుకుంటా కొద్ది పోసుకుంటా వాళ్ళు చిన్న చిన్న డబ్బులు పెట్టుకుంటున్నారు. ఉండే సార్ నీళ్ళు వస్తే అందరికి ఇలా మాటగా నేసి నీళ్ళుగా నేసి మామూలుగా వచ్చేస్తారు సార్. మీ బావిలో నుంచి నీళ్ళు మోటార్ ఉందన్న అగ్రికల్చర్ కింద ఉన్నప్పుడు ఆయన బతుకున్నప్పుడు అగ్రికల్చర్ అప్పుడు ఏదో గుడ్లు తోలుకుంటున్నది 100 ఏం ఫ్రీగా ఇచ్చేది వాటర్ అని మనం ఏమో డబ్బులు తీసుకోవట్లేదు. మున్సిపల్ ట్యాంకరే వస్తుంది తీసుకుపోతుంది. మనం అగ్రికల్చర్ మారుద్దామని అంటే అది మార్చదు. అది అందరూ హెచ్డీ కింద ఉంది. హెచ్డీ కింద నెలకి కరెంట్ వసంతో ఇప్పుడు ఈ వైకుంఠపురంలో ఈ రామిరెడ్డి తోట దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ ఒకటి పెట్టి అవునబ్బా, దాన్ని కట్టేయచ్చు కదా. మనకి ప్రాబ్లం ఏంటి? కొత్తది తీసుకుంటాం సార్. షిఫ్టింగ్ అంటే టైం పడుతుంది, ట్రాన్స్ఫార్మర్ బాగాలేదు అంటున్నారు. 25 kV కొత్తది తీసుకుంటాం సార్. ఇప్పుడు మీకు ఒక మోటార్కే కదా? ఒక మోటార్కే సార్ 25 తీసుకుంటాం సార్. అవును, 25 kVకి ఎవరు ఈ గారు లెవెలే కదా. అవును, అది వేసి ఇచ్చేయండి అబ్బా, ఈరోజు ఇస్తారు వాళ్ళు. ఈ లోపల యానాదులకి పాపం వాళ్ళు నీళ్లు రాక అల్లాడిపోతున్నారు. తర్వాత ఈ రామిరెడ్డి తోటలో మున్సిపాలిటీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అగ్రికల్చర్ కనెక్షన్ తెస్తుంటే ఉన్నటువంటి దాన్ని కమర్షియల్గా ఎందుకు మార్చారు? స్విమ్మింగ్ పూల్ కింద అది తీసే అగ్రికల్చర్ వాళ్ళు అది కొంచెం చూడు. అయ్యా ఒక బోల్పుల్లి నాయన అన్నులు చూసుకుంటాకే పాములు జరుగుతుంది నాయన. కట్టుకోలేదు, ఏరి వాళ్ళు రమ్మని మోహన్ అటు పండి మీరు పండి లీడర్లు కదా. అందరం బోర్లో నీళ్లు కొట్టుకుంటున్నాం. చెరువులో నీళ్ళు ఎందుకు వాడుకోవాలా? ఏం చేస్తారు? రాకపోతే మొన్న వారం రోజులు రాలే కొలాయి. ఏం చేయాలి చెప్పు? వారం రోజులు రాలేదు సార్, ఏం చేయాలి? వాళ్ళు రోజు ఇచ్చామని చెప్తున్నారు. ఇవి చెప్పని ఆడవాళ్ళు చెప్పమని నేను వస్తున్నాను. కరెక్ట్గా చెప్పారు. అది నా ఇది కరెక్ట్, అంతా మోసమే. పది బిందులు కొట్టిగా నీళ్ళు ఎర్రగా వచ్చేస్తాయి సార్. మళ్ళీ మన బాదం పాలు వచ్చినట్టే వస్తుంది, ఆడైతే ఎర్రగా వస్తాయి సార్ నీళ్ళు. ఆడ ఒక లైట్ వేస్తే ఈ రోజున కావలిలోని 36వ వార్డులో
చెరువు కట్ట కింద సంఘానికి ఈ రోజున ఇక్కడికి రావటం జరిగింది. ఈ కాలనీలో ముఖ్యంగా ఎస్టీ కులస్తులు, యానాది కులస్తులు ఇక్కడ ఎక్కువ మంది జీవిస్తూ ఉన్నారు. కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు నిరంతరం కూడా కష్టం చేసి సంపాదించుకుని జీవితాన్ని సాగించేటువంటి వాళ్ళు. ఇటీవల కాలంలో మంచినీళ్ళు రావటం లేదని వాళ్ళు నాకు ఫోన్ చేసిన సందర్భంలో ఇప్పుడు ఈ కాలనీని కూడా సందర్శించడం జరిగింది. ఇటీవల కాలంలో ఆల్రెడీ పైప్ లైన్ వేసి ఈ ప్రాంతంలో పైప్ లైన్ల ద్వారా నీళ్ళు అందించేందుకు అన్ని వర్కులు కూడా పూర్తి చేసి నీళ్ళు అందిస్తున్న తరుణంలో మున్సిపాలిటీ వారి మోటార్ దొంగతనం జరిగిన కారణాన ఈ రోజున ఈ ప్రాంతానికి నీళ్లు అందించడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరిగింది. మున్సిపాలిటీ వారు దాన్ని పర్యవేక్షించి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్గా మళ్ళా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున ఇక్కడికి విచ్చేయటం కూడా జరిగింది. ట్యాంకర్ల ద్వారా నీళ్లను అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో మున్సిపాలిటీ ట్యాంకర్ల ద్వారా మోటార్ రిపేర్ అయ్యేంత లోపలే ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించడం కూడా జరుగుతుందని వీళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు కొద్ది రోజుల నుంచి నీళ్లు లేక వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కోవడం కూడా జరిగింది. తప్పకుండా అటువంటి సమస్య రాకుండా ఇక శాశ్వత పరిష్కారం కూడా చేస్తానని వాళ్ళందరికీ కూడా మాటిస్తూ, అదేవిధంగా ఈ కాలనీ సందర్శించినప్పుడు ఈ కాలనీలో మౌలిక సదుపాయాలు చాలా ఇబ్బందికరంగా ఉంటే ఇప్పుడే మున్సిపల్ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఒక సిమెంట్ రోడ్డును కూడా ఇప్పుడే వాళ్ళకి ఇస్తానని మాట ఇచ్చాను, మంజూరు చేయడం కూడా జరిగింది. ఈ కాలనీలో ఒక సిమెంట్ రోడ్డుని ఇమీడియట్గా కూడా అతి తొందరలోనే దీన్ని ప్రారంభించడం కూడా జరగబోతుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ అధికారులను కూడా ఆదేశించాం. ఇంకా ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ లేక అందరూ కూడా వైర్ల మీద ఇళ్ళకే ఉన్నారు. అవసరమైతే మున్సిపాలిటీ నిధులు వెచ్చించైనా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్తంభాలు వేసి స్ట్రీట్ లైట్స్తో వేసి ఈ కాలనీకి ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా చూస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా హక్కుదారులు సమాజంలో ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ గలాన్ని కూడా నలుగురికి చెప్పుకోలేక బాధపడే మనస్తత్వమే తప్ప ఎప్పుడు కూడా మాకు ఇది కావాలని అడిగేటువంటి మనస్తత్వం కానిటువంటి వ్యక్తులు, వారికి తప్పకుండా అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. తప్పకుండా వారికి న్యాయం చేస్తానని కూడా మాట ఇవ్వడం కూడా జరుగుతుంది. ధన్యవాదాలు. మన కావలి చెరువు కట్టు మీద సుబ్బయ్య కాలనీ అవుతుంది. చెరువు కట్టు మన ఈ 2-3 ఎక్కడో ఇక్కడ స్తంభాలైనా ఇక్కడ కొంచెం వేయాల్సి వస్తుంది. నేను ఏడీడీతో కూడా చెప్తాను. నాకు ఇమీడియట్లీ కొంచెం ఒకసారి నాకు ఈరోజు చూసి పాపం వచ్చి వాళ్ళ ఎస్టీలతోనే మాట్లాడి వాళ్ళకి ఎక్కడెక్కడ కావాలో వేసి బంచ్ కేబుల్ అని వేసి అయినా లైట్లు స్ట్రీట్ లైట్లు స్కూల్ ఎగ్గొట్టు కూర్చోండి కొంచెం నాకు చూడు. ఓకే.